హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో నేపాల్ బోర్డర్ క్రాసింగ్ అయితే చేద్దామండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం నేపాల్ బోర్డర్ వరకు కార్లో అయితే ట్రావెల్ చేసి వెళ్తున్నాం. ఓకే, మీకైతే నేపాల్ బోర్డర్ ఈజీగా ఎలా క్రాస్ చేయాలని నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే, చూస్తున్నారు కదా. అక్కడ మనం వెహికల్ దిగి అయితే ఒక 1/2 km వరకు నడిచి వచ్చామండి. చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి నేపాల్ వెళ్ళడానికి అయితే వీసా, పాస్పోర్ట్ అవేమీ అవసరం లేదు. చూస్తున్నారు కదండి, ఇది నేపాల్. చూస్తున్నారు కదా అదంతా. దానికి జస్ట్ ఏంటంటే మనకి ఆధార్ కార్డు అయితే ఉంటే సరిపోద్ది. ఆధార్ కార్డు ఉంటే, ఆధార్ కార్డు లేకుండా అయితే ఎంటర్ చేయరండి. ఆధార్ కార్డు ఉంటే చాలు. మనం ఆధార్ కార్డుని జస్ట్ చూపించి అక్కడ ఇది చేయని అవసరం లేదు. నార్మల్గా చూస్తున్నారు కదా, అక్కడ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఆధార్ని జస్ట్ అంటే మనం ఇండియా సిటిజన్ అనే ఒకటి, ఇండియా వాళ్ళనే కాదు ఎవరైనా కానీ ఏంటంటే మనకు ఒక గుర్తింపు అయితే ఉండాలి కదా, దానికోసం. చూస్తున్నారు కదా, అది నేపాల్. మనం ఆధార్ కార్డు చూపించి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన వెంటనే ఇంకా పిల్లలకి చూస్తున్నారు కదా, స్వరూప్ ఎంత కోపంగా బయటకు అయితే వెళ్తున్నాడు. బొమ్మలు కనిపిస్తే చాలు, బొమ్మలు కావాలి, ఇంకేం అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఫ్రంట్కే కనిపిస్తుంది మీకు వెల్కమ్ టు నేపాల్. అక్కడ బార్డర్ క్రాస్ చేయడానికి అయితే ఏం లేదు, చాలా ఈజీ. నేను అంతకు ముందు అయితే అనుకునేదాన్ని ఫస్ట్ అయితే నేపాల్ అంటే అది కూడా వేరే దేశం కదా, మరి వేరే దేశం వెళ్ళాలంటే మనకి పక్క వీసా, పాస్పోర్ట్ అన్నీ కావాలి కదా, ఎలా అనుకున్నాను. చూడండి, స్వరూప్ చెప్తున్నాడు మీరు కూడా రండి మాతో పాటు నేపాల్ అంట. వాడికి టాయ్స్ కొనిస్తామని చెప్పా, అందుకే ఇప్పుడైతే ఖుషి అయిపోయాడు, అందుకని పిలుస్తున్నాడు. అయినా కోపం ముందు. చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు మనం నేపాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. నేహా అయితే ఇంకా ఎన్ని బొమ్మలు కావాలి ఏంటి అని డిసైడ్ అవుతుంది అనమాట, అందుకే అంత కోపంగా ఉంది. ఓకే, నేపాల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కొన్ని షాపులు అయితే ఉంటాయండి. మనం నేపాల్ లోపల అంటే స్టార్టింగ్లో పశుపతి మార్కెట్ ఉంటుంది. దాన్ని విజిట్ చేయడం కోసం ఏంటంటే మనకు ఆల్రెడీ వేరే అక్కడ చాలా ఆటోలు, ట్యాక్సీలు అన్నీ ఉంటాయి. మనం మాట్లాడుకొని లోపలికి వెళ్ళాలండి. 300 అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఎంతమంది ఏం అవసరం లేదు, 300 ఛార్జ్ చేస్తారు. వాళ్ళే తీసుకొని వస్తారండి. వాళ్ళే అంటే మనతో పాటు వచ్చిన ఆటో అయితే ఏముండదు. చూడండి, ఎన్ని బొమ్మలు కావాలంటే 2 బొమ్మలు, 3 బొమ్మలు అలా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ అయితే కావాలి కదా పిల్లలకి. ఓకే, అక్కడ ఏంటంటే మనం ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఎవరైనా ఒకే రేట్ చెప్తారు, మనం రేట్ కోసం అయితే ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడంతా ఒక యూనియన్లో ఉంటారు కదా, మనం అనుకుంటాం వీళ్ళైతే 300 చెప్పారు, సరే నెక్స్ట్ చూద్దాం అనుకుంటే అలా ఏముండదు. 300 అయితే ఛార్జ్ చేస్తారండి. మనం ఎంతమందిని అడిగినా మనకి టైం వేస్ట్ తప్ప అక్కడ ఇంకేం ఉండదు. కాబట్టి ఇప్పుడైతే ఈజీగా మనం నేపాల్ బోర్డర్ అయితే క్రాస్ చేసాం కదా, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఆటో పట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే పశుపతి మార్కెట్ ఎలా ఉంటుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరూ పశుపతి మార్కెట్ అని మా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. చూద్దాం. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కూడా ముందు చాలా వస్తాయి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.